మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆధ్యాత్మిక ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ జంగమయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, డయాబెటీస్ అసలు ఇది వ్యాధే కాదు అని చెప్పేసి మీ పలు వీడియోలో చెప్పారు. సో డయాబెటీస్ వచ్చేసేసి 300 పైన ఉన్నా సరే కేవలం 4 రోజుల్లో దాన్ని నార్మల్ కు తీసుకుని వస్తానంటా ఉన్నారు. తెచ్చుకోవచ్చు. సో అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తా ఉంది, అదేవిధంగా ఎట్లా మన ఫుడ్ తో దీన్ని మళ్ళీ నార్మల్ చేయొచ్చు అంటారు? మన శరీరంలో అన్ని రోగాలకు ఆహారమే మూలం కాబట్టి ఇలాంటి ఆహారాలు మనం ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాలు వీలైనంత వరకు ఎక్కువ తీసుకుంటూ రుచుల కోసం ఒక పూట మనం ఏదైనా వండుకునే ఆహారం తీసుకుంటే పర్లేదు. సో డయాబెటిక్ పేషెంట్లకి యాక్చువల్గా నా యొక్క సర్వీస్లో నేను తెలుసుకున్నటువంటి కొన్ని అనుభవాల ద్వారా, యాక్చువల్గా నేను కూడా డయాబెటిక్ పేషెంటేనండి 2004 కంటే ముందు. సో నేను కూడా 3 years వరకు నేను డయాబెటిక్ మందులు వాడాను. సో 2004లో ఒక్కసారిగా నేను చేసినటువంటి ధైర్యం ఏంటంటే మందులన్నీ తీసి పక్కన పెట్టేయడం. నేను చావుకు రెడీ అయిపోయాను అన్నమాట. నేను చావుకు రెడీ అయిపోయాను. ఇంకా జీవితం అక్కర్లేదు, నేను ఇన్ని జబ్బులతో బాధపడే కంటే చనిపోవడం బెస్ట్. మా హాస్పిటల్ ఇంట్లో ఇళ్ళకి హాస్పిటల్కి తిరగడం ఎందుకు, బెడ్ మీద పడుకోవడం ఎందుకు, ఈ జీవితం వద్దనుకొని నేను డిసైడ్ అయిపోయాను. అప్పుడు మళ్ళీ నాకు నేచర్తో కనెక్ట్ అవ్వడము, నేచర్లో ఏం జరుగుతున్నది, పశుపక్షాదుల యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేయడము. తర్వాత నేను ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవడం. మార్చిన తర్వాత నేను తీసుకున్నటువంటి రిజల్ట్, మందులు మానేసినా కానీ నాకేమీ శరీరం పాడైపోలేదు, చనిపోలేదు నేను. సో చనిపోకుండానే నేను ఈ ఆహారాన్ని మార్చుకోవడం వల్ల మళ్ళీ తిరిగి పునరుద్ధరణ జరిగింది శరీరం. ఏ రోగాలు లేవు నాకు. 40 రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారు. అప్పుడు హ్యాపీగా నాకు మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ అంతా కూడా పర్ఫెక్ట్ నార్మల్గా వచ్చింది. సో ఎందుకంటే మందులు మానేశాను, అందరూ ధైర్యంగా డాక్టర్లు అరిచారు, నన్ను అన్నీ చేశారు. కానీ నేనైతే ఎటువంటి పరిస్థితుల్లో మందులు మింగనని నేను ప్రతిజ్ఞ చేసి కూర్చొని మార్చుకున్నాను నా ఆహారాన్ని. ఎందుకంటే మనకు ఒక మైండ్లో ఒక ఆలోచన వస్తుంది, ఓహో నేను మందులు మానేశాను కదా, దానికి తగినటువంటి నేను రెమెడీ ఏదైనా తీసుకోవాలనేటువంటి ఒక జాగ్రత్త, ఒక ప్రికాషన్స్ మనం కరెక్ట్గా తీసుకుంటాం అనమాట. మందులు వాడుతుంటే సపోర్టివ్ చేస్తున్నాయి కదా, కాబట్టి ఇది తగ్గినా పర్లేదు, ఒకరోజు మానేసినా పర్లేదు అనేటువంటి ఒక అజాగ్రత్త వస్తుంది. సో అజాగ్రత్త నుంచి లేకుండా మనం మంచి ప్రికాషన్స్ తీసుకొని మన శరీరాన్ని ఒక కోర్స్ మనం అప్లై చేస్తామంటే మన బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కాబట్టి అప్పుడు చేసినటువంటి నేను ప్రయత్నాలు ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని మనము ఈ ప్రకృతి వైద్యాన్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అవలంబిస్తా ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి మనం ప్రకృతి వైద్యంలో ఉన్నాము, ప్రకృతి జీవన శైలిలో ఉన్నాము. ప్రకృతి జీవన విధానం అంటే నేనేం డాక్టరేట్ చేయలేదు. సో నేను ఒక విషయాన్ని, సమాచారాన్ని తెలుసుకున్నాను అంతే. మన శరీర ధర్మాలంటే ఏంటి, ప్రకృతి ధర్మాలంటే ఏంటి, అలాగే సృష్టి ధర్మాలంటే ఏంటి, వీటిని బట్టి మనం శరీరానికి సంబంధించినటువంటి ఆహార ధర్మాలేంటి అంటే మనం 84 లక్షల జీవరాశులను కూడా మనం దాంట్లో యాడ్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచాన్ని చూడాలి, ఈ స్థూల ప్రపంచంలో మనం ఏం జరుగుతోంది ఇక్కడ. సో అదే మన లోపల కూడా జరుగుతోంది కాబట్టి దీన్ని మనము కంపేర్ చేసుకొని దానికి ఈ పంచభూత తత్వమైనటువంటి దేహాలు 84 లక్షల జీవులు కూడా ఈ పంచభూతాలతో అనుసంధానపరచుకొని మనము అవి ఎలాంటి ఆహారం తీసుకుంటే దీనిలో గాలి యొక్క ప్రభావం ఏంటి, నీటి యొక్క ప్రభావం ఏంటి, అలాగే అగ్ని యొక్క ప్రభావం ఏంటి, ఇవన్నీ మనం అర్థం చేసుకొని వాటిని మనం శరీరంలోకి స్థూల ప్రకృతిని సూక్ష్మ ప్రకృతిలోకి అప్లై చేసుకుంటే మనకు అన్ని రిజల్ట్ కరెక్ట్గా వస్తుందనే ఉద్దేశంతో నేను చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. కాబట్టి నేను వితిన్ చాలా తక్కువ పీరియడ్లోనే అన్ని రోగాలు దూరం చేసుకొని హాయిగా జీవిస్తున్నాం. అప్పటి నుంచి ఎంతో మంది స్ఫూర్తిగా నిలబడ్డాము. ఇప్పుడు మనం ఈ డయాబెటీస్ కి ఎట్లాంటి జ్యూస్ చేస్తాం? ఏ ఇంగ్రీడియంట్స్? సాధారణ వ్యక్తులైనా డయాబెటిక్లైనా ఎవరైనా తీసుకోవచ్చు ఇది. కానీ ఇది కొంచెం సులభంగా, కొంచెం ముసలి వాళ్ళు కానివ్వండి, పసిపిల్లలు కానివ్వండి, పళ్ళు లేకుండా నమలలేనటువంటి డైరెక్ట్గా కూడా ఇవి కూడా మనం నములుకొని తినేయచ్చు. నములుకొని తింటే ఎక్కువ ఫైబర్ మనకు అందుతుంది, ఎక్కువ న్యూట్రియన్స్ అందుతాయి. దీంట్లో మనకి క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక కిలో కూరగాయలు, ఒక కిలో కూరగాయల్లో 250 క్యాలరీస్ మాత్రమే ఉంటుంది శక్తి. సో అదే మీరు 100 గ్రాములు రైస్ తీసుకుంటే 370 గ్రాములు ఉంటుంది. చూడండి, 370 కిలో క్యాలరీస్ ఉంటుంది.
అదేవిధంగా కిలో వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా మనకి దొరికేది 250 కిలో క్యాలరీస్. ఇలా పప్పు ధాన్యాలు, ఈ గింజలు ఏవి తీసుకున్నా కానీ మనకు 370 నుంచి 350 కిలో క్యాలరీస్ వరకు ఉంటాయి. గ్రౌండ్ నట్స్ అయితే మీకు గ్రౌండ్ నట్స్ కానివ్వండి, కోకోనట్ కానీ వీటిల్లో 100 గ్రాములకి కిలో క్యాలరీస్ ఎన్ని ఉంటాయంటే 500 పైన ఉంటాయి. 500 పైచీలకు 550, 560 అలా ఉంటాయి. సో అందులో శక్తి ఎక్కువ, అందులో పోషకాలు కూడా ఎక్కువ. సో మనం కాబట్టి ఇది మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వెజిటబుల్ జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు, వెజిటబుల్ సలాడ్ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఏవేవి ఉన్నాయి సార్ ఇప్పుడు మనకి యాక్చువల్గా ఒక సాధారణ వ్యక్తుల కోసం మనం వెజిటబుల్ జ్యూస్ కోసం ఏం తీసుకుంటామంటే 100 గ్రాముల టమాటో తీసుకుంటాము, 100 గ్రాముల వరకు కీరా దోస తీసుకుంటాము. లేదంటే కీరా దోస ప్లేస్లో మనము కీరా దోస వాడచ్చు, లేదంటే బూడిద గుమ్మడి వాడచ్చు, లేదంటే సొరకాయ వాడచ్చు, లేదంటే బీరకాయ కూడా వాడచ్చు. అదే వాటర్ ఇంగ్రీడియంట్ ఎక్కువ ఉండేది, నీటి సాంద్రత ఎక్కువ ఉండేటువంటివి, మిక్సీలో గ్రైండ్ చేయడానికి సులభంగా ఉండడానికి. సో కీరా దోస 100 గ్రాములు, టమాటో ఒక 100 గ్రాములు, బీట్రూట్ ఒక 50 గ్రాములు, క్యారెట్ ఒక 100 గ్రాములు, అందులోకి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర లాంటివి ఒక 4-5 రకాలు అన్నీ కలిపి ఒక 50 గ్రాములు ఒక మనిషి కోసం ఇలా తీసుకోవాలి. కానీ 100 గ్రాములు ఇవన్నీ ఉంటే 50 గ్రాములు మాత్రమే బీట్రూట్ వేసుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం కలుపుతున్నాము, జ్యూస్ తయారు చేసుకుపోతున్నాం. ఈ జ్యూస్ని ఎలా చేసుకోవాలంటే మొట్టమొదట మనము ఈ కీరా దోస యొక్క ముక్కల్ని ఇందులో వేస్తున్నాం. ఇది ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ముక్కల్లాగా కూడా చేసి మనము ఇందులో డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా దీని తర్వాత టమాటోలు కూడా ఇందులో వేసుకోవాలి. టమాటాలు అయిపోయిన తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలి, బీట్రూట్ ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు ఇలా వేయాలి. దీని తర్వాత పైన మాత్రము ఈ లీవ్స్ వేసుకోవాలి. మనం ఏవైతే తీసి పెట్టుకున్నామో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అదేవిధంగా వీలైతే మెంతి కూర కూడా వేసుకోవచ్చు అండి, లేదంటే కొంచెం మునగాకు వేసుకోవచ్చు, ఒక 10-12 తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు. నీళ్లు వేయకూడదు, నీళ్ళు అవసరం లేదంటారా? నీటి అవసరం లేదు. అందుకే మనము ఈ లోపల ఈ నీటి సాంద్రత ఉండే వాటిని వేసాము. కాబట్టి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేయబోతున్నాం. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని స్టైనర్ ద్వారా మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టైనర్ కంటే కూడా మనం బట్టలో అయితే చాలా పిండేసుకుంటే బాగా జ్యూస్ వస్తుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఇలా తీసుకుంటే మంచిది. ఓకే సార్, ఇప్పుడు దీన్ని వచ్చేసేసి మొత్తం మనం స్ట్రైనర్తో చేస్తే ఈ విధంగా జ్యూస్ అయితే వచ్చేసింది. ఇంకా మనం బట్టతో పిండేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, దీన్ని ఎప్పుడు తీసుకోవాలి సార్ మనం? ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందు 2 సార్లు నీళ్లు తాగిన తర్వాత మన దేహానికి 2 లీటర్ల నీళ్ళు అవసరం. ఉదయం గోరువెచ్చని నీళ్లు, 1 గంట గ్యాప్తో ఉంటే 5 గంటలకు ఒకసారి, 6:30కు ఒకసారి నీళ్లు తీసుకోవాలి. 7:30-8 మధ్యలో ఈ జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది. సిప్ చేస్తూ తాగాలి. దీంట్లో ఇలా ఉండకంటే ఇది డైరెక్ట్గా తాగొచ్చు, లేదంటే వద్దనుకున్న వాళ్ళు దీంట్లో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా లెమన్ యాడ్ చేసుకోవచ్చు, దాంట్లో కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తాగితే మనకు సిప్ చేస్తూ తాగాలి, వాటర్ తాగినట్లు తాగకూడదు, స్లోగా తాగాలి. ఇది ఎన్ని రోజులలో మనకు రిజల్ట్స్ వస్తాయండి? మనం ఇట్లా రిజల్ట్ రెగ్యులర్ గానే మారుతూ ఉంటుంది, శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి మనకి. ఇది రార్ జ్యూస్ అన్నమాట ఇది. కాబట్టి ప్రతిరోజు కూడా మనకి మారుతూ వస్తుంది శరీరం. ఎందుకంటే కాబట్టి యాడ్ అయింది కాబట్టి కలర్ కూడా మంచి. మీరు తాగి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది సార్, చాలా బాగుంటుంది. మంచి హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్. ఇప్పుడు మీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చేసి ఒక 400 షుగర్ లెవెల్ ఉన్నాయి సార్, వాళ్ళు వచ్చారు అని అంటే మీరు ఎట్లాంటి డైట్ ఇస్తారు? ఎన్ని రోజులలో వాళ్ళకి క్యూర్ చేసే విధంగా ఉంటుంది? 3 రోజుల్లోనే నార్మల్కి వస్తుంది. 3 రోజుల్లోనే. ఓకే, వచ్చాయా అట్లా రియల్ గా? చాలా ఉన్నాయి అలాంటి వాళ్ళు, మా ఫ్యామిలీస్ లోనే ఉన్నారు. ఓకే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా అండి? సేమ్ మనం మొబైల్ ద్వారా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మీ కాంటాక్ట్ 9440497950. ఈ నెంబర్తో మనం కాంటాక్ట్ అయితే మీకు డైట్ షీట్ పంపిస్తానండి. ఆ డైట్ షీట్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మనము
ఎన్నో మార్పులు చేసుకోవచ్చు శరీరంలో. ఇది జంగమయ్య గారు ప్రతి కాబట్టి- వీడియోలో చెప్పేది కూడా ఏంటంటే అసలు డయాబెటీస్ అనేది ఇది జబ్బే కాదు, భయపడకండి, మన ఆహారం ద్వారానే మన ఆరోగ్యాన్ని మనం చాలా వరకు కాపాడుకోవచ్చు అని చెప్తా ఉంటారు. సో మీరు సార్తో మాట్లాడంటే కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. సో మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.